పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ అనంతపురం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు అవుతూ ఉన్నది. విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ ప్రభుత్వ విద్యలో ఉన్నటువంటి సమస్యలు అలాగే ఉన్నాయి. పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నా లక్షల రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నా ఈరోజు అలాంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకుండా రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 2400 పాఠశాలని గత ప్రభుత్వం మూసివేస్తే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే పాఠశాలను పునఃప్రారంభిస్తానని చెప్పినప్పటికీ ఒక పాఠశాల కూడా ప్రారంభించలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలను పునఃప్రారంభించవలసిందిగా పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 10 మెడికల్ కళాశాలను కూడా పీపీపీ విధానం ద్వారా అమలు చేస్తూ ప్రభుత్వం పార్ట్నర్షిప్ పేరుతో ఈరోజు మెడికల్ విద్యను కూడా ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము పీడీఎస్గా సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల్లో విద్యార్థులు మెడికల్ విద్య చదవడానికి మీకు ఇష్టం లేదా? రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుడు హాస్పిటల్లో వైద్యం అందించుకోవడానికి మీకు ఇష్టం లేదా? ఈరోజు ప్రైవేటు వ్యక్తుల కోసం ఈరోజు మెడికల్ విద్యను ప్రైవేటు పరం చేయడం చాలా దుర్మార్గం. మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే అందరికీ మెడికల్ సీట్లు వస్తాయి. ఒక మెడికల్ కళాశాల నిర్మాణం చేపడితే 300 పడకల హాస్పిటల్ ఏర్పడతాయి. సామాన్య ప్రజలు కూడా ఉచితంగా వైద్యం అందించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ అవుతున్న విద్యార్థులకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి, సొంత భవనాలు ఏర్పాటు చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు వీరేంద్ర, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు అనంతపురం నగరంలో జిల్లా కమిటీ సమావేశం జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగానే విద్యా వ్యవస్థలో అనేక లోపాలను ఈ కమిటీ సమావేశం ద్వారా చర్చించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తన యువగలం పాదయాత్రలో విద్యా వ్యవస్థకి పెద్దపీట వేస్తానని చెప్పి ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు అనేక విద్యా సంస్థలలో అనేక లోపాలు ఉన్నాయి. హాస్టల్ సమస్యలు అయితేనేమి, ప్రాథమిక విద్యా సంస్థలు అయితే ఏమి, అంటే గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి మెడికల్ సమస్యలు అయితేనేమి, వీటికి నేను పెద్దపీట వేస్తాను, ప్రభుత్వం అన్ని రకాలుగా విద్యార్థులకు అండదండగా ఉంటానని చెప్పి ఈరోజు ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేస్తూ, అంటే ముఖ్యంగా ప్రాథమిక విద్యను చూస్తే వాటిని కూని చేసే విధంగా గతంలో ఏదైతే మెర్జి చేశారో ప్రాథమిక విద్యా సంస్థలని వాటిని నేను విలీనం చేయను, అలాగే కొనసాగిస్తానని చెప్పి ఈరోజు యథాతథంగా విలీనం చేస్తూ ప్రాథమిక విద్యను కూని చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంటర్మీడియట్ విద్యకు వస్తే ఇంటర్మీడియట్లో ముఖ్యంగా సిఈసి కానీ, ఎంపీసీ కానీ, బైపీసీ కానీ ఈ సబ్జెక్టులకి ఇప్పటి కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీలు లేనటువంటి పరిస్థితి జూనియర్ కళాశాలల్లో. ఈ జిల్లా వ్యాప్తంగా, అనంతపురం జిల్లా వ్యాప్తంగా 52 జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉంటే అందులో 50% కూడా రెగ్యులర్గా ఫ్యాకల్టీలు లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కామర్స్ కావచ్చు. అంటే ఈ జిల్లాలో కరువు ప్రాంతం అని చెప్పి వీటిని ఇంకా నీరు కారుస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకొక వైపున సెంట్రల్ యూనివర్సిటీ ఆ రోజు రాష్ట్రంలో అంటే 2 రాష్ట్రాల విలీనంలో భాగంగానే అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీ రావడం జరిగింది. 495 ఎకరాల్లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఎన్నో ఉద్యమాలతో ఈరోజు కేవలం 600 కోట్ల రూపాయలు విడుదల చేసి, అందులోనూ 300, 200, 100 కోట్లు విడుదల చేసి, అంటే తత్కాలానికి కొన్ని బిల్డింగ్లు
పూర్తి చేసి ఇంకా కొన్ని బిల్డింగ్లు ఇంకా పూర్తి చేయకుండా విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ 50కి పైగా డిపార్ట్మెంట్లు ఉండాల్సినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో కేవలం ఇప్పుడు 11 మాత్రమే డిపార్ట్మెంట్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే హాస్టల్లో వసతులు సరిగా లేక ఈరోజు ఎస్కే యూనివర్సిటీలో చూస్తే అనేక డిపార్ట్మెంట్లలో ప్రొఫెసర్లు లేక వాటిని మూసేస్తున్నటువంటి పరిస్థితి. అంటే కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలలో ఇన్ని రకాల లోపాలు ఉన్నా కానీ ఇప్పటికీ లోకేష్ బాబు గారు మాత్రము మేము అన్ని రకాల హంగులతో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పిల్లలకు కావచ్చు, ప్రాథమిక విద్యాలయాల్లో చదివే పిల్లలకు కావచ్చు, యూనివర్సిటీలలో చదివే విద్యార్థులకు కావచ్చు, మా ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలుగా ఉంది అని చెప్పి ఆర్భాటపు ప్రచారాలు మాత్రమే చేసుకుంటా ఉంది. మేము నిజంగా హెచ్చరిస్తూ ఉన్నాం, పీడిఎస్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇంటర్మీడియట్లో ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఏదైతే ప్రొఫెసర్లు లేరో వాటిని భర్తీ చేయండి, యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్ని భర్తీ చేయండి, సెంట్రల్ యూనివర్సిటీకి నిధులు కేటాయించండి, ప్రాథమిక విద్యా సంస్థల్ని కాపాడండి, వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారు వాటిని ప్రభుత్వమే నడిపే విధంగా చర్యలు తీసుకోండి. లేకపోతే ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో పీడిఎస్ ద్వారా విద్యార్థులకి మీ ఏదైతే ఆగడాలు ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి రాబోయే రోజులు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద ఉద్యమాలకు శ్రీకారం చుడతామని తెలియజేస్తా ఉన్నాం.